చూసిన చాలు. పదండి పదండి, ఇప్పటికే చాలా లేట్ అయింది. పదండి. శంకర్ గారు, ఏంటిది? మనం ఇక్కడే ఉండేలా ప్లాన్ చేస్తామన్నారు. పైగా ఏదో ప్లాన్ కూడా ఉంది అన్నారు. ఇప్పుడేమో సైలెంట్ గా తీసుకెళ్లిపోతున్నారు. ఇప్పుడు ఇల్లు దాటామంటే ఆ తర్వాత మన చేతిలో ఏమీ ఉండదు. అసలు ఏంటండి మీ ప్లాన్? గౌరీ గారు, అసలు ప్లాన్ ఏంటంటే అన్నయ్య, నీ ప్లాన్ ఏంటో నేను చెప్తాను. చెప్పు. మనం అందరం ఇంటికి దూరంగా వెళ్తాం గాని ఈ ఇంటి మనుషులకు కాదు. ఇప్పుడు మనం అంతా వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోయి, అది కూడా ట్రిపుల్ బెడ్రూమ్ ఇంటికి షిఫ్ట్ అయిపోయి, వెంటనే మన 3 జంటలు పెళ్లి చేసుకుని కాపురం పెట్టాలి. ఆ తర్వాత హనీమూన్ కూడా వెళ్దాం. కరెక్ట్ అన్నయ్య. కొట్టేనటేనా? అసలు నువ్వు నా ప్లాన్ చెప్తున్నావా లేక నీ ఫ్యూచర్ ప్లాన్స్ చెప్తున్నావా? అంటే అది అన్నయ్య, నెక్స్ట్ టాస్క్ పెళ్ళే కదా, అందుకే. చుప్. మీ అన్నయ్య నిన్ను కొడతానడంలో తప్పేం లేదు. ఇక్కడ ఇంత సీరియస్ సిచ్యువేషన్ జరుగుతుంటే నీకు పెళ్లి కావాల్సి వచ్చిందా? అది కూడా నా చెల్లితో. ఏదో మా సంజయ్ ఇష్టపడుతుంది కదా అని నేను వాళ్ళ విషయంలో సైలెంట్ అయ్యానని నెక్స్ట్ మా శ్రావణి కోసం నువ్వు రెడీ అయిపోయావా? అసలేమనుకుంటున్నావు? మీ శ్రావణి కూడా నన్ను... అక్క, అతని గురించి వదిలేసే అక్క. ఏంటే వదిలేసేది? అసలు వీళ్ళని... గౌరీ గారు, ఈ మధ్యన బాగా కోపం ఆవేశం ఎక్కువైపోయాయి. ఒక నిమిషం ఇట్రండి, చెప్తాను. ఇట్రండి రండి. రే పెద్దోడా, ఎందుకురా లేనిపోని గొడవలు చేస్తావు? ఇప్పుడు ఏమవుతుందో ఏంటో. ఏం కాదురా, ఇప్పుడు అన్నయ్య మన పెళ్లికి గౌరీ గారిని ఒప్పిస్తాడు. అందుకే పక్కకి తీసుకెళ్లి మాట్లాడుతున్నాడు. మీరు కంగారు పడకండి రా. శ్రావణి, నువ్వేం కంగారు పడకు. మనం అస్సలు విడిపోం. దేవుడా, వీడికి ఎలా చెప్పాలి? పాపం సెన్సిటివ్ పర్సనే, వదిలే. అబ్బా శంకర్ గారు, ఏంటో చెప్పండి. గౌరీ గారు, మా వాడు మీ శ్రావణిని ఇష్టపడుతున్నాడు. నిజమండి. బాగుందండి, చాలా బాగుంది. మొన్నటిదాకా మీ చిన్నోడి డ్రామా నడిచింది, ఇప్పుడు పెద్దోడు హై డ్రామా స్టార్ట్ చేశాడా? వాళ్ళకి మీ సపోర్టు. అసలు వాళ్ళని కాదు, మిమ్మల్ని అనాలి. మీ సంగతి తర్వాత చెప్తాను, ముందు మీ తమ్ముడిని... ఒక నిమిషం ఆగండి. మీరు అప్పుడే వాడికి కాదు కూడదని చెప్పకండి. అసలు వాడు బాగా సెన్సిటివ్. చిన్నగా వాడికి నేనే నచ్చ చెప్తాను. నచ్చ చెప్పడానికి మీ తమ్ముళ్ళేం పిల్లలు కాదు. 4 తగిలిస్తే దారికొస్తారు. గౌరీ గారు, మా తమ్ముళ్ళని హర్ట్ చేస్తే నేను మీతో మాట్లాడాను. పోండి. నిజంగానే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. అబ్బా, దానికి దీనికి లింక్ వేస్తారేంటి? మరి మీరు చెప్పిన మాట